Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the class itself, I explained the environment lesson, right? In this lesson, already we have explained, we have discussed about the first question. How did you become aware of the environment? So already we have completed, right? So let's see the next question. How is peace connected to a good environment? So see the next question. What is that? How is peace connected to a good environment? ఒక ఎన్విరాన్మెంట్ కి పీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతుందనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఏంటంటే many wars that are fought in the world are fought over the natural resources. Some wars are fought because the environment is so degraded that is not able to support communities, and so they fight over the little that is left. Others are fought because of some people want to take a lot of resources to control them and to keep many other people out. So ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క లెసన్ లో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మెనీ వార్స్ అంటే చాలా యుద్ధాలు జరిగాయి. మన యొక్క ప్రపంచంలో చాలా యుద్ధాలు జరిగినా కూడా చాలా సహజ వనరులకు ఒక ఫైటింగ్ అనేది ఎక్కువగా జరిగింది. అంటే సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్, ఫుడ్, వాటర్, గ్రెయిన్స్, ఫుడ్, వాటర్ అండ్ గ్రెయిన్స్, వీటి వల్ల చాలా యుద్ధాలు జరగడం అనేది జరిగింది. సమ్ వార్స్ ఆర్ ఫౌట్ బికాస్ ఎన్విరాన్మెంట్ ఇస్ డిగ్రేడెడ్ అండ్ ఇస్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీ, సో దే ఫైట్ ఓవర్ ద లిటిల్ దట్ ఈస్ లెఫ్ట్. లిటిల్ దట్ ఈస్ లెఫ్ట్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ గా ఇక ఎన్విరాన్మెంట్ గురించి కూడా చాలా ఫైటింగ్స్ అన్ని జరగడం అనేది జరిగింది. సో ఇక్కడ అదర్స్ ఆర్ ఫౌట్ బికాస్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ ఏ లాట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే ఒకరిని చంపుకోవడం, ఒకరిని చంపేయడం, ఇలా కొన్ని జరిగాయి. ఏంటంటే ఈ యొక్క రిసోర్సెస్ కోసం, రిసోర్సెస్ అంటే చెప్పాను కదా, వాటర్, ఫుడ్, క్లాత్, ఇలా దీనికి ఎక్కువ రిసోర్సెస్ అనేవి వీళ్ళు యుద్ధాలు చేసుకోవడం అనేది జరిగింది. సో టు కంట్రోల్ దెమ్ అండ్ కీప్ టు మెనీ అదర్ పీపుల్ అవుట్. సో ఇక్కడ ఏంటంటే మెనీ పీపుల్ అవుట్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? టు కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్, ఇట్స్ నథింగ్ బట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే యుద్ధాన్ని ఆపాలనేసి కూడా చేశారు. బట్ అలా చేసినా కూడా ఆల్మోస్ట్ గా ఈ యొక్క థింగ్స్ అనేది ఏమయ్యాయి, ఈ యొక్క నేచురల్ రిసోర్స్ కోసం జరగడం అనేది జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, షీ ఈస్ ద వ్యాంగరీ మాతే. సో ఈమె అంటుంది, ఏమని చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వెదర్ దిస్ హ్యాపెన్ అట్ ఎ నేషనల్ లెవెల్ ఆర్ ఎట్ రీజియనల్ లెవెల్ ఆర్ ఈవెన్ అట్ ద గ్లోబల్ లెవెల్ ఆర్ సూనర్ ఆర్ లేటర్ there is a discontent, and when that discontent is strong enough there is a conflict. So good management of the natural resources, equitable distribution of these resources is important for peace. So at the same time, good management of the natural resources is not possible if you do not have a democratic space, respect for human beings, respect for human rights, giving other people dignity. So almost ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మెయిన్ థింగ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్స్ అంటే చెప్పాను కదా, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ప్లేస్ కానీ, మీడియా ఆఫ్ ది క్లాత్ కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అంటూ ఉంటామండి. వీటిని మనం ఎప్పుడైతే గుడ్ గా మేనేజ్మెంట్ చేస్తామో అప్పుడే మన లైఫ్ లో ఏదైనా చేయగలము అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క థింగ్స్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ ని వాళ్ళు చేసించారు. సో ఇది నేషనల్ లెవెల్లోనా చేయొచ్చు, గ్లోబల్ లెవెల్లోనా అవ్వచ్చు, అలాగే రీజనల్ లెవెల్లోనా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా కూడా మనం ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక యుద్ధం జరుగుతుంది అంటే ఇట్ విల్ గెట్ సమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సంథింగ్ విల్ హ్యాపెన్. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ వల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఈక్విటల్ గా అంటే ఈక్వల్ గా ఒకే విధంగా మనం చేయాలి. సో ఇంపార్టెంట్ ఫర్ పీస్, శాంతి కోసం అయితే ఎవరు ఏం చేయడం లేదు. అలాగే చాలా మంది వాళ్ళ యొక్క థింగ్స్ ని ఏంటి డిఫరెంట్ థింగ్స్ గా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్మోస్ట్ గా ప్రతి ఒక్కటి కూడా మనం దేని గురించి యుద్ధం చేస్తాము, మనకు కావాల్సిన దాని గురించి మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం కదా. సో కావాల్సిన దాని గురించి చేస్తున్నాము అంటే ఏంటి అర్థము? ఈ రిసోర్సెస్ ని మనమే తీసుకోవాలి, వేరొకరు కాకుండా ఆ రిసోర్స్ ఏం చేయాలి, మనమే తీసుకోవాలి. సో ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ ఎ డెమోక్రటిక్ స్పేస్, అంటే మనకు ఆ యొక్క స్పేస్ అనేది ఉంది డెమోక్రటిక్ గా, మనం ఏదైనా చేయొచ్చు. బట్
ప్రతి ఒక్క మనిషిని మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మనిషి యొక్క రైట్ కి వాల్యూ ఇవ్వాలి. అలాగే అదర్ పీపుల్స్ డిగ్నిటీ అంటే ఏంటి, వాళ్ళకి కొంచెం ఒక రకమైన రెస్పెక్ట్ ఇవ్వాలనేసి అక్కడ ఆమె చెప్పడం అనేది జరిగింది. So that is why 3 themes are related, like African stool and the 3 legs and basin of the bridge usage. The 3 legs, one leg is peace, other leg is good governance, and third leg is sustainable management of resources. When you have those 3 legs, now you can put them basic, which is development. And if you try to balance the stool without those 3, it won't happen. Suppose ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఏం చెప్పిందంటే that is why as the themes are related, ఒక థీమ్ ఉందంట. అదేంటంటే బేసిన్ ఆఫ్ స్టూల్. ఇప్పుడు ఒక చైర్ కి 3, ఇక్కడ ఆమె చెప్పిన విధంగా ఆఫ్రికన్ స్టూల్ అంట. ఆఫ్రికన్ స్టూల్ లో ఒక 3 ఆల్మోస్ట్ గా లెగ్స్ ఉన్నాయి. ఆ 3 లెగ్స్ ఏంటంటే, ఒక లెగ్ ఏంటంటే పీస్ ని ఇండికేట్ చేస్తుంది, ఒక లెగ్ ఏం చేస్తుంది, పీస్ ని ఇండికేట్ చేస్తుంది. ఇంకొక లెగ్ ఏం చేస్తుంది, గుడ్ గవర్నెన్స్ ని చెప్తుంది. అలాగే థర్డ్ వన్ ఏంటంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ ని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 3 లెగ్స్ తీసుకున్నట్లయితే సో అది ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా నీ యొక్క శాంతి, అలాగే రిసోర్సెస్, సహజ వనరులు కావచ్చు, అలాగే ఇంకొకటి ఏది ఉంది, నెక్స్ట్ వన్ ఏముంది, గుడ్ గవర్నెన్స్ అంటే నీ యొక్క రైట్ థింగ్ ఆఫ్ ది వ్యూ. ఈ యొక్క థింగ్స్ అనేది నీలో ఉన్నట్టయితే నువ్వు నీ లైఫ్ ని లీడ్ చేయగలవు, హ్యాపీగా నీ లైఫ్ ని లీడ్ చేయగలవు అనేసి అక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క 3 థింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. అవి ఉంటేనే మన లైఫ్ ని మనం ఏమైనా చేయగలము. సో వీ హ్యావ్ నాట్ షేర్డ్ రిసోర్స్ ఈక్విటబుల్లీ. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషల్లీ దోస్ హూ ఎంపవర్డ్, అక్యూర్డ్ a lot of expense of the majority, and we have also engaged in conflict. ఇప్పుడు మనకున్న దాన్ని ఈజీగా ఇంకొకరితో పంచుకోలేదు అనుకోండి, they also have the expenses. మన ఎక్స్పెన్సెస్ ని ఈక్వల్ గా ఇంకొకరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు మెజారిటీగా మనం తీసుకున్నట్లయితే కాన్ఫ్లిక్ట్ అంటే ఫైటింగ్ రావడం అనేది జరుగుతుంది. సో సహజ వనరుల్ని ఎప్పుడు కూడా మనం ఈక్వల్ గా పంచుకోవాలి, ఈక్వల్ గా ఒకరితో ఇంకొకరు ఉండాలనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క టాపిక్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అని అన్నారు.